శ్రీ బలరామాచారి గారి ద్వారా శ్రీశైల మహాక్షేత్ర విషయం తెలుసుకుందాము. అయ్యగారు, మీకు తెలిసినటువంటి శ్రీశైల మహాక్షేత్రం గురించి భక్తజనులకు తెలియజేయాల్సిందిగా మా విన్నపం. నమ శివాయ. శ్రీశైల క్షేత్రం మహాపుణ్యక్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది, అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవదిగా అయిన ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవత ఇద్దరు కూడా ఉన్నారు. ఆ విధంగా ఒక శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం రెండు కూడా ఒకే ప్రాంగణంలో ఉండటం అనేది గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ క్షేత్రం అనాదిగా ఉన్నది అని చెప్తారు, అంటే కాలాతీతమైంది అని చెప్తారు. దీని యొక్క ఆది గాని అంతం గాని ఎవరికి కూడా తెలియదు. భూమి ప్రారంభమై ఎంతకాలం అయిందో అంతకన్నా ముందు ఈ క్షేత్రం ఉన్నట్టుగా చెప్తారు. కాబట్టి ఇంకా బాగా చెప్పాలి అంటే విశ్వానికంతా కూడా ఆధార కేంద్రం, గరిమనాభిగా ఈ ప్రాంతాన్ని చెప్తారు. ఒక విధంగా చెప్పాలంటే విశ్వం అంతా కూడా ఇక్కడే ఆవిర్భవించేదని చెప్పవచ్చు. మనం చదువుకున్న శాస్త్రాల ప్రకారం అయితేనేమి, అకాడమిక్గా బాగా ఆలోచిస్తే కూడా ఈ క్షేత్రం గురించి అనేక విషయాలు తెలుసు. ముఖ్యంగా విశ్వానికంతా కూడా ఆధార కేంద్రం అని చెప్పడానికి మనకి అనేక ఆధారాలు దొరుకుతాయి. శిలాయుగం అని చెప్తే శిలాయుగం నుంచి ప్రారంభమైంది మన నాగరికత అని చెప్తే ఇక్కడ కూడా ఉదాహరణలు మనకు దొరుకుతాయి. ఎందుకంటే పూర్వం ఇక్కడ శిలా అనే ఋషి తపస్సు చేశాడు. శిలాదుడు అనే ఋషి తపస్సు చేసి ఆయన ఏం చెప్పాడంటే, పున్నామనరక నుంచి తప్పించాలంటే పుత్రుడు ఉండాలి, సంతానం ఉండాలి, కొడుకు కావాలి కాబట్టి ఆయన తపస్సు చేశాడు. ఆయన నిబంధన ఏంటంటే ఆయనకి వివాహం కాలేదు, శిలాదుడుగా ఉన్నాడు, సంతానం కావాలి. అంటే పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి ఆయన అలాగే అనుగ్రహించాడు, సంతానం కలిగింది. అది ఎలా కలిగింది? శ్రీ బలరామాచారి గారి ద్వారా శ్రీశైల మహాక్షేత్ర విషయం తెలుసుకుందాము. అయ్యగారు, మీకు తెలిసినటువంటి శ్రీశైల మహాక్షేత్రం గురించి భక్తజనులకు తెలియజేయాల్సిందిగా మా విన్నపం. నమ శివాయ. శ్రీశైల క్షేత్రం మహాపుణ్యక్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది, అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవదిగా అయిన ఈ క్షేత్రంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవత ఇద్దరు కూడా ఉన్నారు. ఆ విధంగా ఒక శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం రెండు కూడా ఒకే ప్రాంగణంలో ఉండటం అనేది గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ క్షేత్రం అనాదిగా ఉన్నది అని చెప్తారు, అంటే కాలాతీతమైంది అని చెప్తారు. దీని యొక్క ఆది గాని అంతం గాని ఎవరికి కూడా తెలియదు. భూమి ప్రారంభమై ఎంతకాలం అయిందో అంతకన్నా ముందు ఈ క్షేత్రం ఉన్నట్టుగా చెప్తారు. కాబట్టి ఇంకా బాగా చెప్పాలి అంటే విశ్వానికంతా కూడా ఆధార కేంద్రం, గరిమనాభిగా ఈ ప్రాంతాన్ని చెప్తారు. ఒక విధంగా చెప్పాలంటే విశ్వం అంతా కూడా ఇక్కడే ఆవిర్భవించేదని చెప్పవచ్చు. మనం చదువుకున్న శాస్త్రాల ప్రకారం అయితేనేమి, అకాడమిక్గా బాగా ఆలోచిస్తే కూడా ఈ క్షేత్రం గురించి అనేక విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా విశ్వానికంతా కూడా ఆధార కేంద్రం అని చెప్పడానికి మనకు అనేక ఆధారాలు దొరుకుతాయి. ఆది శిలాయుగం అని చెప్తాం, ఆది శిలాయుగం నుంచి ప్రారంభమైంది మన నాగరికత అని చెప్తే ఇక్కడ కూడా ఉదాహరణలు మనకు దొరుకుతాయి. ఎందుకంటే పూర్వం ఇక్కడ శిలాదుడు అనే ఋషి తపస్సు చేశాడు. శిలాదుడు అనే ఋషి తపస్సు చేసి ఆయన ఏం చెప్పాడంటే, పున్నామనరక నుంచి తప్పించాలంటే పుత్రుడు ఉండాలి, సంతానం ఉండాలి, కొడుకు కావాలి కాబట్టి ఆయన తపస్సు చేశాడు. ఆయన నిబంధన ఏంటంటే ఆయనకి వివాహం కాలేదు, శిలాదుడుగా ఉన్నాడు, సంతానం కావాలి. అంటే పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి ఆయన అలాగే అనుగ్రహించాడు, సంతానం కలిగింది. అది ఎలా కలిగి శివుణ్ణి మనసులోనే బాగా భావిస్తూ ఉండేది, ప్రేమిస్తూ ఉండేది. భక్తులు అదొక ఆవేశం అంతే. కొంతకాలానికి శివుడు ప్రతిరోజు ఆమెకి కలలో వినిపించేవాడు, మాట్లాడేవాడు, కానీ కనిపించేవాడు కాదు. రోజు ఆమెతో మాట్లాడేవాడు, సరసలాపాలు జరుగుతూ ఉండేవి. ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ శివుడు ఎలా ఉంటాడో ఆమెకి తెలియదు. కేవలం ధ్వని మాత్రం వినేది, మాటలు మాత్రం వినిపించేవి. ఆ విధంగా శివుడు ప్రేమిస్తున్నాడు, ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం పద అంటాడు. ఎలా ఈ పెద్ద కోటను తప్పించుకొని ఎలా రావాలి అంటే
చెప్తాడు. ఇక్కడ బయటకు వచ్చేసరికి నీకు ఒక తేనెటీగ కనిపిస్తుంది, భ్రమరంగా వస్తుంది, దానితో పాటు బయటకు వచ్చేసరికి నేను ఎవరు ఆపలేరు అని చెప్పేస్తే ఆ యువరాణి నమ్ముతుంది. చెప్పిన సమయానికి ఆ భ్రమరం అంటే కీటకం తుమ్మెద వచ్చేస్తుంది, తుమ్మెదతో పాటు ఈమె బయటకు వస్తుంది, ఎవరు కూడా ఆపరు. అలాగే మైసూరు నుంచి ఇంత దూరం వెతుక్కుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ పర్వత సానువులో దగ్గర దగ్గర పొదల్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే తుమ్మెద మాయమైతే అక్కడికి నేను వస్తా అని చెప్పింటాడు కాబట్టి తుమ్మెద మాయమైపోతుంది. పొదల దగ్గర ఆమె వెతుకుతూ ఉంటుంది. వెంటనే ఓ ముసలివాడు వస్తాడు, వచ్చి చెప్తాడు, నేను నువ్వు మొదటి నుంచి నన్ను ప్రేమిస్తున్నావు కదా, పద పెళ్లి చేసుకుందాం అంటాడు. అంటే అక్కడ వచ్చేసరికి అక్కడున్న ఈ చెంచు రాజులు వాళ్ళందరూ వస్తారు. వచ్చి చెప్తారు, వచ్చి చూడమ్మా నీవేమో యువరాణివి, చాలా అందగత్తెగా ఉన్నావు, మరి ఈ వృద్ధుని నువ్వు ఎలా ప్రేమించావు, నీకు ఆ మాత్రం తెలీదా, నువ్వు మంచివాడిని చూసి పెళ్లి చేసుకో అంటే చెప్తుంది. లేదు లేదు అంటే ఆ వృద్ధుడు కూడా చెప్తాడు. వీళ్ళిద్దరికి కూడా ప్రేమ పరీక్ష జరుగుతుంది. ఆ రాజు నిర్ణేతగా ఉంటాడు. అప్పుడు చెప్తాడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమించావా లేదా, ఆధారం ఏంటి అని అడిగితే, చూడు నా గొంతు విన్నావు కదా, నా గొంతు దీనికి సాక్ష్యం అంటాడు. ఆ విధంగా రూపు చూడకపోయినప్పటికీ ధ్వని విన్నది కాబట్టి, ధ్వని ద్వారానే ఆమె ప్రేమించింది కాబట్టి ఆమె ఒప్పుకుంటుంది. అక్కడున్న చెంచురాజు చెప్తాడు, అంటే చెంచు నాయకుడు చెప్తాడు, వద్దమ్మా మానేసే అంటే, లేదు మేము క్షత్రియులం, ఒక్కసారి మాట చెప్పానంటే ఖచ్చితం అది నేను అదే విధంగా పాటిస్తాను అంటే, ఇక్కడున్న ముసలివాడిని వాళ్ళు ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా పెళ్లి చేయాల్సి వస్తుంది. అంతకన్నా ముందు మైసూరు రాజుకు చెప్పి పంపిస్తే ఆ రాజు వస్తాడు, పరివారం సిబ్బంది అందరూ వస్తారు. వచ్చిన తర్వాత పెళ్లి చేసుకో అని చెప్తే అందరూ కూడా వద్దని చెప్పినట్టు ఈమె బలవంతంగా ముసలివాడిని ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ చెంచురాజు వీరందరికీ ఒక విందు ఏర్పాటు చేస్తాడు. విందు ఏర్పాటు చేసిన తర్వాత ఆమె చెప్తుంది, అందరూ కూడా చెంచు వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు, వాళ్ళతో పాటు మద్యం మాంసం కూడా పెడతారు. ఈ ముసలాయి నేను తినలేను, నేను బ్రాహ్మణ్ణి కాబట్టి నాకు వద్దు అంటే, ఇక పక్కన ఉన్న యువరాణి మేము క్షత్రియులు మేము తినేస్తాం, మాకేం కాదు అని చెప్తుంది. కానీ భర్త పక్కన ఉన్నాడు కాబట్టి ఆమె పతివ్రత, భర్త ఏం తింటే అదే నేను తింటాను వద్దు అంటుంది. కానీ వాళ్ళందరూ బలవంతం చేస్తారు. అప్పుడు ఆయన చెప్తుంది, అమ్మా నువ్వు ఇవి తినాల్సిందే, విందు ఏర్పాటని చేశాం కదా, మీ ఆయన్ని ఒప్పించు అంటే ఆయన చెప్తుంది, వరండి భోంచేద్దాం అంటే అతను వద్దు వద్దు అని వెళ్ళిపోతుంటాడు. ఈ భోజనం వద్దు, నీ సంబంధం వద్దు, అసలు నీవే వద్దు అని చెప్తాడు. ఆ విధంగా ముందు పోతూ ఉంటే ఆయన చెప్తాడు, ఏమి పేరు అంటే మల్లయ్య మల్లయ్య ఉండు మల్లయ్య అంటుంది. ఆ విధంగా ఆయన వెళ్ళిపోతూ ఉంటే ముసలివాడు కాబట్టి వినపడదు కాబట్టి, ఓ చెవిటి మల్లయ్య ఉండు ఉండు పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. కానీ అతను పట్టించుకోకుండా ఇలాగే వచ్చేస్తాడు. వచ్చిన వాడు ఇక్కడ వృద్ధ మల్లికార్జునుడుగా ఉండిపోయాడు. ఆ యువరాణి వచ్చింది, ఆమె పేరు మల్లిక, శివుని నమ్ముతూ వచ్చింది, కీటకం వాళ్ళకి దారి చూపించింది కాబట్టి ఆమె ఇక్కడ నిలబడిపోయింది. ఆ వృద్ధ మల్లికార్జునుడికి అంటే వృద్ధంగా ఉన్న మల్లయ్యకి ఆమె మల్లికగా మిగిలిపోయింది, చెట్టుగా మిగిలిపోయింది. అక్కడ ఉన్న చెట్టుని అర్జున చెట్టు అంట, అర్జున వృక్షం అంట, ఆ మల్లిక తీగ ఏర్పడింది. ఆ విధంగా ఇక్కడి నుంచి రావడానికి కర్ణాటక వాళ్ళు తమ ఆడపడుచుగా భావిస్తారు. నేటికి కూడా వాళ్ళు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న ఆమెకి మరద భాగన అంటే చేటవాయనం ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. ఆ విధంగా వాడు ఆడపడుచుగా భావిస్తారు కాబట్టి ఈ భ్రమరాంబ కర్ణాటక ఆడపడుచున్న నమ్మకంతో భక్తులందరూ కూడా కర్ణాటక నుంచి విశేషంగా వస్తారు. ఇంకా ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ ఆయనకి 20 ఏళ్ల వయసు ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న రాణి ప్రసవించి ఉంటుంది. యువరాణి పుట్టి ఆమె అందగత్తెగా ఉంటుంది, వయసుకు వచ్చేసి ఉంటుంది, 20 ఏళ్ల యువతిగా ఉంటుంది. దూరం నుంచి తండ్రి వస్తాడు, తండ్రి వచ్చిన సంతోషం వెళుతుంది, కానీ ఆయన చూపు వేరుగా ఉంటుంది. అంటే కూతురునే కామిస్తాడు. అది మంచిది కాదు అని చెప్పేసరికి ఎవ్వరి మాట వినడు రాజు. ఆ అమ్మాయి వెంట పడతాడు. అమ్మాయి ఇలా కృష్ణానది దాటి వస్తూ ఉంటుంది. వచ్చేటప్పుడు చెప్తుంది, ఆ రాజుకి శాపం ఇచ్చేస్తుంది, నా వెంట పడొద్దు అని చెప్పినప్పుడు అలాగే వెంట పడతాడు. నువ్వు పచ్చలబండగా మారిపో అని చెప్తాడు, పచ్చలబండగా మారిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చిన రాణిని అంటే మల్లికార్జునుడు ఉన్నాడు, అర్జునుడికి ఆమె మల్లికగా వచ్చేస్తుంది కాబట్టి తనకు తలపై మల్లె పూల మాలగా మిగిలిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉండే స్వామి మల్లికార్జునుడు అని చెప్తారు. ఆమె పేరు మల్లిక ఇక్కడికి వచ్చింది. ఈ విధంగా మనకి ఈ 2 కథలు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఇంకొన్ని విషయాలు మళ్ళీ మనం తెలుసుకుందాం. ఓకే. నమస్తే. మన హిందూ ధర్మం కోసం చైతన్యం చేసుకుంటూ శివస్వాములకు కానివ్వండి, శివ భక్తులకు కానివ్వండి, అయ్యగారు చాలా మంచిగా వివరించారు. శ్రీశైల మహాక్షేత్రం గురించి ఇంకా ముందు ముందు కొన్ని తెలుసుకుందాము. ధన్యవాదాలు అయ్యగారు. విప్పుకున్న పాము ఒక్కసారిగా పైకి వస్తుంది, పైన ఉన్న తోక కిందికి వస్తుంది. ఆ విధంగా పాము పడగ విప్పుకున్నది అంటే అర్థమేమి,
పైన ఉన్న తోక, తల దగ్గర ఉన్న తోక కిందికి రావాలి, పాము తల కింద ఉన్నది కాబట్టి పైకి రావాలి. అంటే తలకిందులుగా మారిపోతుంది. తలకిందులుగా మారాలంటే 6 చక్రాలు దాటాలి. 6 చక్రాలు దాటినప్పుడు పైనకి వచ్చి పైన తల విప్పుకుంటుంది, అది పడగ విప్పుకున్నది. ఆ 6 చక్రాలు దాటింది కాబట్టి, 6 పడగలు దాటింది కాబట్టి, 7వ పడగ మన జ్ఞానం ఉన్నది కాబట్టి అక్కడ అమృత ధార కలుగుతుంది. అక్కడనే మనకి జ్ఞానోదయం కలిగింది అని చెప్తాం. ఆ విధంగా ఇది పాము క్షేత్రంలో ఉన్నదంటే అర్థం ఏమి? ధ్యానమే అర్థం. సుషుమ్నా నాడి అంటాం, పిట్యూటరీ గ్రంథి అంటాం, పీయూష గ్రంథి అంటాం. ఈ విధంగా మనకి జ్ఞానోదయం కలగడానికి ఈ క్షేత్రమే అని చెప్తాం. ఈ క్షేత్రమే ఎందుకలా అని చెప్తే, ఈ చక్రం, ఈ పర్వతమే 6 చక్రాలుగా చెప్తారు. షట్ చక్రాలుగా ఉన్నాయి. షట్ చక్రాలుగా ఎందుకు ఉన్నాయి అంటే ఇక్కడున్న శక్తి పేరు భ్రమరాంబ. భ్రమరాంబ అంటే మనం చెప్పేటట్లుగా ఒక తేనెటీగ, తేనె పురుగు చెప్తాం. తేనె పురుగుకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 6 కాళ్ళు ఉన్నాయి. 6 కాళ్ళు దాటితే మనకి ఏమొస్తుంది? తేనె వస్తుంది. ఎందుకలా అని చెప్తే 6 కాళ్ళు అంటే ఇక్కడ ఉన్నవి 6 చక్రాలు. 6 చక్రాల ఆధారంగా తిప్పే తల్లి భ్రమరాంబ కాబట్టి ఆ విధంగా వస్తాడు. జీవి ఏం చేస్తాడంటే ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క విధంగా ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ చక్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే మనం చేసే సాధన ఆ జ్యోతిగా తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా 6 చక్రాలు తిరిగి పైకి వచ్చేసరికి జ్ఞానం కలుగుతుంది. 6 చక్రాలు తిరిగి పైన ఉన్న సహస్రధార రావాలా అంటే ఇక్కడ ఉన్న తేనెటీగ తిరుగుతూ ఉండాలి. తేనెటీగ ఎలా తిరుగుతుంది? భ్రమరం అంటే తిరిగేది. బాగా తిరుగుతూ వస్తుంది. అలా 6 చక్రాలు దాటి పైకి వస్తుంది. ఆ 6 చక్రాలు తిరగడానికి ఆధారం ఏంటి? మల్లిక అంటే తేనెటీగ ఎక్కడ వస్తుంది? మల్లె పువ్వు దగ్గరకు వస్తుంది. మనకి తేనెటీగ చెప్పే పాఠం ఏంటి? బాగా కష్టపడు, శ్రమించు, తేనెని తీసుకొస్తా అంటుంది. అంటే అన్ని పూల నుంచి ఒక తేనెటీగ తీసుకొస్తుంది. ఈగ అయితే రకరకాల మల మీద పోతుంది, కానీ తేనెటీగ సెలెక్టివ్ గా ఎక్కడైతే తేనె వస్తుందో అక్కడికి మాత్రమే వస్తుంది. మంచి తేనె తీసుకుంటుంది. అంతేకాదు ఎటువంటి దాన్ని నుంచి వెళ్ళినా కూడా, అంటే ఎటువంటి దుర్గంధభరితమైన పుష్పమైనా సరే, సుగంధమైనా సరే, ఒక పువ్వు నుంచి మకరందాన్ని తీసుకొస్తుంది. రకరకాల పువ్వుల నుంచి తీసుకొస్తుంది. ఒక్క దగ్గర తొట్టెను పెడుతుంది, అక్కడ తేనె వస్తుంది. ఎన్ని రకాల మకరందాలని తీసుకొచ్చినప్పటికీ కూడా అక్కడ నుంచి బయటకు వచ్చిన తేనె స్థిరంగా ఉంటుంది, శాస్త్రంగా ఉంటుంది, ఒకే రుచి కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా భ్రమరాంబ అనే ఆమె తిరుగుతూ వస్తుంది. తిరిగినామె మల్లెపూల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఉండేవాడు అర్జునుడు కాబట్టి, మల్లికార్జునుడిని వెతుక్కుంటూ ఇక్కడ భ్రమరాంబ వచ్చింది. మరి దీనికి మనకేమి ఇతిహాసం చెప్తుంది అంటే, కర్ణాటకలో మహిషాసుర క్షేత్రం అని చెప్తాం. మైసూరు రాజధానిగా ఉండేది. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు కూతురు ఉండేది. ఆమె ఎప్పుడు కూడా శివుని గురించి తలుస్తూ ఉండేది. శివుడికి భక్తురాలుగా ఉండేది. ఇంకొంచెం బాగా యుక్త వయసు వచ్చేసరికి శివుడు కూడా, అంటే శివుని పట్ల వివాహం చేసుకోవాలన్న కోరిక కలుగుతుంది. భక్తుడు ఎలా ఉంటే భగవంతుడు కూడా అలాగే అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ యువరానికి శివుడు కూడా అలాగే కనిపించలేదు. పెళ్లి చేసుకుంటే శివుణ్ణే పెళ్లి చేసుకుంటా అన్న ఆలోచన ఆమె కలిగింది. కానీ అక్కడున్న రాజులు వాళ్ళందరూ కూడా అది మంచిది కాదమ్మా, పద్ధతి కాదని చెప్పారు. కానీ ఆమె శివుణ్ణి మనసులోనే బాగా భావిస్తూ ఉండేది, ప్రేమిస్తూ ఉండేది. భక్తులు అదొక ఆవేశం అంతే. కొంతకాలానికి శివుడు ప్రతిరోజు ఆమెకి కలలో వినిపించేవాడు, మాట్లాడేవాడు, కానీ కనిపించేవాడు కాదు. రోజు ఆమెతో మాట్లాడేవాడు, సరసల్లాపాలు జరుగుతూ ఉండేవి. ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ శివుడు ఎలా ఉంటాడో ఆమెకి తెలియదు. కేవలం ధ్వని మాత్రం వినేది, మాటలు మాత్రం వినిపించేవి. ఆ విధంగా శివుడు ప్రేమిస్తున్నా అని చెప్పాడు. ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం పదా అంటాడు. ఎలా ఈ పెద్ద కోటను తప్పించుకొని ఎలా రావాలి అంటే చెప్తాడు. ఇక్కడ బయటకు వచ్చేసరికి నీకు ఒక తేనెటీగ కనిపిస్తుంది, భ్రమరంగా వస్తుంది. దానితో పాటు బయటకు వచ్చేసరికి నేను ఎవరు ఆపలేరు అని చెప్పేస్తే ఆ యువరాన్ని నమ్ముతుంది. చెప్పిన సమయానికి